ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5:38 నుంచి బుధుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ బుధుడు మకర రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశి ప్రవేశం అంటే అది కుంభరాశి వాళ్ళకి వ్యయస్థానం అయింది. అంటే వ్యయస్థానంలోకి 24వ తేదీ సాయంత్రం బుధుడు వ్యయస్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ వ్యయస్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ అక్కడ వ్యయస్థానంలో రవి ఆల్రెడీ అక్కడ సంచారం చేస్తున్నాడు. రవి అక్కడ ఆల్రెడీ గతంలోనే రవి అక్కడ వ్యయస్థానంలో ఉన్నాడు. ఈ బుధుడు కూడా 24వ తేదీ సాయంత్రం నుంచి బుధుడు కూడా వచ్చి ఆ వ్యయస్థానంలోకి చేరుతున్నాడు. ఈ వ్యయస్థానంలోకి చేరటం వల్ల అంటే 2 గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి. ఒకటి రవి గ్రహం, ఇంకోటి బుధ గ్రహం. ఈ 2 గ్రహాలు వ్యయస్థానంలో ఉండటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 2 గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయని మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరేమీ చింతించాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వ్యయస్థానం అనగానే భయపడిపోతూ ఉంటారు. ఖర్చులు పెరిగిపోతాయని, కష్టాలు వస్తాయని, గొడవలు పెరిగిపోతాయని, ఇలాంటివన్నీ. అయితే ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గురుడు 4వ స్థానంలో ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి. 4వ స్థానంలో ఉన్నాడు. ఆయన 9వ దృష్టితో వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. అంటే గురుడు యొక్క 9వ దృష్టి, నవమ దృష్టి ఈ వ్యయస్థానం మీద పడింది. అంటే గురు యొక్క శుభ దృష్టి వ్యయస్థానం మీద పడింది. ఈ వ్యయస్థానం మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు రాబోతున్న ఇబ్బందులు కానీ, మీకు రాబోతున్న సమస్యలు కానీ, మీకు రాబోతున్న కష్టాలు కానీ అవన్నీ కూడా చాలా వరకు వాటి నుంచి మీరు బయటపడటానికి, వాటి నుంచి మీరు ఒడ్డెక్కడానికి, వాటి నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీకు శుక్రుడు కూడా మరి శనితో పాటు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు కూడా ఈ శుక్రుడు కూడా రాశిలోనే సంచారం చేయటం వల్ల శనితో సంచారం చేయటం, తన మిత్రుడు, తన ప్రియమిత్రుడైన శనితో సంచారం చేయటం వల్ల శుక్రుడు మరి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈ జన్మరాశిలోనే సంచారం చేస్తున్న శుక్రుడి వల్ల కుంభరాశి వాళ్ళకి డబ్బుకి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. డబ్బు విషయంలో ఖచ్చితంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో రాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు. రాశిలో సంచారం చేయటం అంటే ఏంటి? మీరు మీ యొక్క ఆపోజిట్ సెక్స్ని మీరు అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే స్త్రీలైతే పురుషులు, పురుషులైతే స్త్రీలని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి. వాళ్ళతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. వాళ్ళతో ప్రేమలు కలుగుతాయి. వాళ్ళతో సుఖం కలుగుతుంది. వాళ్ళతో సంతోషం కలుగుతుంది. వాళ్ళ వల్ల ఆనందం ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో మీరు చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలవంతం అవుతాయి. చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి. చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మీకు మంచి ఆనందాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ధనం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, అలాగే స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది, ద్రవ్య లాభం పెరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా పెరగటం వల్ల మీరు మానసికంగా, శారీరకంగా చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉంటారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు.
రాహు మీకు ధనం ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు కాబట్టి రాహు సంచారం చేస్తున్నాడు, ధనం ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు. అది జన్మరాశిలో శని ఖచ్చితంగా ప్రతి పనిలో కూడా ఆయన రాశిలో ఉన్నప్పుడు మీకు ఎంతో కొంత టెన్షన్ పెడతాడు, ఎంతో కొంత మానసికమైన ఇబ్బందిని పెడతాడు, మానసికమైన టెన్షన్ పెడతాడు, ఒత్తిడిని పెడతాడు. ఒత్తిడి పెట్టాడు కదా అని మాకేయో కష్టాలు వచ్చేసాయి, మాకేయో బాధలు పెరిగిపోయాయి, మాకేదో అయిపోయింది, ఇంకా మా జీవితానికి అర్థం లేదు అని ఎవ్వరూ కూడా కుంభరాశి వాళ్ళు చింతించవలదు, ఎవరు కూడా బాధపడద్దు. ఖచ్చితంగా కూడా ఏ దేవుడైనా ఏ గ్రహమైనా కూడా ఖచ్చితంగా కూడా మనకి శుభాలను ఇస్తే ఆయన మనకి శుభాలనే ఇస్తాడు ఎవరైనా సరే. కాకపోతే మనం చేసిన కర్మలను బట్టి, మనం చేసిన పూర్వకర్మలను అనుసరించి, మనం చేసే పాపపుణ్యాలను అనుసరించి ఆయా గ్రహదేవతలంతా కూడా మనకి ఫలితాలను ఇస్తారు తప్పించి మనకేదో కష్టాలు పెరిగిపోయినాయని దేవుడు మనకేమో అన్యాయం చేసేస్తున్నాడు, మనకి ఏదో నష్టాలను కలుగజేసేస్తున్నాడు అనుకోవటం అనేది చాలా పొరపాటుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి దేవుడు అంటే ఎవరు, మనకి దైవం అంటే ఏంటి, మనం వాళ్ళందరికీ కూడా మనమంతా కూడా ఆ దైవానికి కన్న బిడ్డలు లాంటి వాళ్ళం. ఒక కన్న తండ్రి, ఒక కన్న తల్లి ఎవరైనా సరే తమ బిడ్డల్ని బాధ పెట్టాలనుకుంటుందా? సేమ్ అదే రూల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. అందువల్ల ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా అది తాత్కాలికమే కానీ అది శాశ్వతం కాకూడదన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అంటే కుంభరాశితో ఏలినాటితో చాలా బాధలు పడిపోతున్నాం, ఇంకా మా జీవితానికి ఆత్మహత్యే శరణ్యం, మా జీవితానికి ఇంకా అర్థమే లేదు మేము అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. అందువల్ల ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువగా కష్టాలు పడుతూ ఉంటే ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా శని జపం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలాంటివన్నీ చేయటం వల్ల మీకు ఖచ్చితంగా కూడా మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది, మానసికమైన స్థైర్యం మీకు పెరుగుతుంది. కష్టాలు అనేవి వెరీ కామన్, ఎవరికైనా కామనే. ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టాలు ఉంటాయి. పక్కవాడిని చూసి, డబ్బున్నవాడిని చూసి వాడికి ఏమీ కష్టాలు లేవనుకుని అనుకుంటే అది పొరపాటునే. బట్టే డబ్బున్నవాడికి డబ్బున్న స్థాయిలో వాడికి కష్టాలు ఉంటాయి, పేదవాడికి పేదవాడి స్థాయిలో కష్టాలు ఉంటాయి. కష్టాలు అనేవి అందరికీ కూడా కామన్ అనే విషయాన్ని గమనించాలి. అయితే ఏలినాటి శనిలో శని భగవానుడు మాత్రం ఒక పని చేస్తాడు, ఆయన మన పూర్వకర్మలను అనుసరించే మనకు ఫలితాలను ఇస్తాడు. అంటే పూర్వజన్మలో కానీ గతంలో కానీ మనం ఏదన్నా పాపకార్యాలు చేస్తుంటే దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఇక్కడ అనుభవించడానికి, ఇక్కడ ఇప్పుడు ఈ సమయంలో అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అలా అనుభవించేటప్పుడు మనకు ఒక ప్రతి ఒక్కరికి విమర్శ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అరే మనం పలానాప్పుడు పలానా తప్పు చేయబట్టే కదా ఈనాడు ఇలా అనిపిస్తున్నాం, పలానాప్పుడు పలానా తప్పుడు నిర్ణయం తీసుకోబట్టే కదా ఇప్పుడు ఇలా ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నాం అని ఒక రకమైన పరిశీలనకు అవకాశం కల్పిస్తాడు. ఎప్పుడైతే మీకు ఆత్మ పరిశీలనకు అవకాశం వచ్చిందో మీరు వెంటనే పశ్చాత్తాపడతారు. ఒకసారి పశ్చాత్తాపం పడిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు ఆ పని చేయడానికి సాహసించరు. అందువల్ల శని భగవానుడు మీకు ఇండైరెక్ట్గా మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. ఏలినాటి శని కాలంలో మిమ్మల్ని రిపేర్ చేస్తున్నాడు. మీ 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 జీవితంలో వచ్చే, మీ వ్యక్తిత్వంలో వచ్చిన సమస్యలు, మీ వ్యక్తిత్వంలో వచ్చిన విపరీత ధోరణిని ఆయన సరిచేస్తున్నాడు. కష్టాలు పెట్టి మిమ్మల్ని సరిచేస్తున్నాడు. ఆ చేసిన తర్వాత మీరు విపరీతమైన అనుభవాలను సంపాదించి ఖచ్చితంగా మళ్ళీ క్రమశిక్షణ మార్గంలో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ మార్గంలో మీరు కష్టపడి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు కష్టపడటం నేర్చుకున్నారో, ఎప్పుడైతే నిజాయితీగా ఉండటం నేర్చుకున్నారో, ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉండటం నేర్చుకున్నారో ఖచ్చితంగా అంతా జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది. అందులో ఏం డౌట్ లేదు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా కనుక మీరు బతికితే, కష్టపడి ఒళ్ళించి పని చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అంతా మేలే జరుగుతుంది. ఈ కష్టాలు, ఈ సమస్యలు అనేవి తాత్కాలికమైనవి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏలినాటి శని కాలంలో ప్రతిరోజు కూడా శని భగవాను యొక్క నామస్మరణం చేయండి, శనికి తిలతైలాభిషేకాలు చేయండి,
శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి, ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేయండి. అలాగే మీ స్థితి మారడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుందో ఎలాంటి డౌటు లేదన్న విషయాన్ని గమనించాలి. ఏది చేసినా కూడా ఆత్మవిశ్వాసంతో చేయాలి. పరిపూర్ణమైన నమ్మకంతో, దైవం మీద నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా మీకు చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.